హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ యాక్షన్ గనక మనం గమనిస్తే ఈ యాక్షన్లో ప్రధానంగా భారీ ధర పలికిన వాళ్ళలో ఎక్కువ మంది ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్సే ఉండడం మనం గమనించే ఉంటాం. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలాంటి అనుభవం లేకున్నప్పటికీ వీళ్ళపైన ఫ్రాంచైజీలు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి ప్రధాన కారణాలను ఒకసారి గమనిస్తే వాటిలో ప్రధానంగా చూస్తే గత ఐపీఎల్లో అద్భుతంగా రాణించినటువంటి వైభవ్ సూర్యవంశీ, ప్రియాంక ఆర్య, అనికేత్ వర్మ మరియు ఆయుష్ బదోనీలు ఈ ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్సే. అంతేకాకుండా వీరు దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తూ ఈ మధ్య రాటిదేలుతున్నారు. ప్రధానంగా ఇటీవలే జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో వీరు ఆకాశమే అద్దుగా చెలరేగారు. గత ఐపీఎల్నే ఒకసారి మనం గమనిస్తే రాజస్థాన్ రాయల్స్కు ఆడిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలోనే ఎవరు నమోదు చేయలేనటువంటి రికార్డులను నమోదు చేస్తున్నాడు. ప్రధానంగా అతడు 35 బాల్స్లోనే సెంచరీ చేయడం మూలంగా యువ క్రికెటర్ల ప్రతిభ ఎలాంటిదో ఇప్పటికే ఫ్రాంచైజీలు గ్రహించాయి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడినటువంటి సీనియర్ ఆటగాళ్ళు వాళ్ళ యొక్క స్థానాల్లో ఆ దేశాల్లో గొప్పగా ఆడినప్పటికీ ఇక్కడ ఇండియన్ పిచ్లో ఆడేందుకు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల న్యూజిలాండ్ క్రికెటర్లు ఇంటర్నేషనల్లో గొప్పగా ఆడినప్పటికీ మన ఇండియన్ పిచ్లలోకి వచ్చేసరికి వాళ్ళు ఆడలేకపోతున్నారు. అందుమూలంగా వీళ్ళు ఈ ఐపీఎల్ యాక్షన్లో ఎక్కువ రేట్లకు పలకడం లేదు. అంతేకాకుండా వారు వాళ్ళ దేశ పరిస్థితుల్లో మరియు విదేశీ పరిస్థితుల్లోనే గొప్పగా రాణించగలుగుతున్నారు. ప్రధానంగా వాళ్ళు మన ఇండియన్ పిచ్లకు అలవాటు పడేందుకు కాస్త సమయం పడుతుంది. అందుమూలంగా ఈలోపే వాళ్ళు చాలా కీలకంగా చాలా తక్కువ సమయంలోనే వికెట్లను కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళపైన పెద్దగా ఫ్రాంచైజీలు ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. ఇక మన దేశవాళీ ఆటగాళ్ళైనటువంటి వీరు చాలా సంవత్సరాల నుండి ఇక్కడే కోచింగ్ తీసుకోవడంతో పాటు ఇక్కడే ప్రాక్టీస్ చేయడం మూలంగా వాళ్ళు సహజంగానే ఇక్కడి పిచ్లకు అలవాటు పడి ఏకంగా విధ్వంసకర బ్యాటింగ్ను నమోదు చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ఏకంగా ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలాల్లో ఈ యువ ఆటగాళ్ళు రెచ్చిపోయి ఆడారు. అందువల్ల ఈ ఐపీఎల్ యాక్షన్లో వీళ్ళపైన ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు వెనుకాడలేదు. ప్రధానంగా నేడు టీ20 క్రికెట్ అంటేనే ధనాధన్ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరు. ఈ మధ్య కాలాల్లో చాలామంది సీనియర్ ఆటగాళ్ళు సహనంతో ఆడడం మూలంగా ప్రధానంగా ఆ టీంల ఓటమికి కూడా కారణమవుతున్నారు. అందువల్ల యువ క్రికెటర్లు ఉడికి రక్తంతో ఉండడం వల్ల వాళ్ళు వచ్చి రాగానే ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడడం వల్ల టీంలు కూడా భారీ స్కోర్ చేయగలుగుతున్నాయి. ఇలా అగ్రెసివ్ థాట్స్తో ఆడే ఆటగాళ్లపై ఎక్కువగా ఫ్రాంచైజీలు దృష్టి పెడుతున్నాయి. ఇలా వీళ్ళు అగ్రెసివ్గా ఆడడం వల్ల గొప్ప స్కోర్లు నమోదవడంతో పాటు ఆ టీంలకు అభిమానులు కూడా భారీగానే సమకూరుతారు. అందువల్ల అభిమాన గణాన్ని సంపాదించుకునేందుకు మరియు వాళ్లకు గొప్ప విజయాలు నమోదు కావాలంటే మాత్రం టీంలో ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకొని ఇలా యువ క్రికెటర్ల పైన ఈ సంవత్సరం భారీ మొత్తాన్ని ఫ్రాంచైజీలు వెచ్చించాయని చెప్పాలి. అంతేకాకుండా యువ ఆటగాళ్ళు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడే బౌలర్లకు ఏమాత్రం తగ్గకుండా ఈ సంవత్సరం సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. అందువల్ల అకీబ్ సాబ్ అనే జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి పేస్ బౌలర్ను ఢిల్లీ ఏకంగా 9,50,00,000కు దక్కించుకున్నది. అలాగే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ప్రశాంత్ వీర్ అనే ఆల్రౌండర్ను చెన్నై సూపర్ కింగ్స్ 14,40,00,000కు దక్కించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళందరూ కూడా గతంలో ఆడినటువంటి వైభవ్ సూర్యవంశీ, ప్రియాంక ఆర్య, ఆదిత్య మాత్రే మరియు ఆయుష్ బదోని, అనికేత్ వర్మల ఈ సంవత్సరం గొప్ప మెరుపులు మెరిపిస్తారన్న ఉద్దేశంతో వీళ్లకు ఇంత భారీ మొత్తాలను వెచ్చించి ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. మరి వీళ్ళపైన ఇంత నమ్మకాలను పెట్టినటువంటి ఆయా ఫ్రాంచైజీలు రానున్న రోజుల్లో వీళ్ళ నుండి ఎలాంటి బ్యాటింగ్ను రాబడుతుందో చూడాలి.
ప్రధానంగా యువ ఆటగాళ్లను తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో భారత క్రికెట్లో కీలకంగా మారినటువంటి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను ఒకప్పుడు ముంబై ఇండియన్స్ కేవలం 20 లక్షలతో కొన్న వాళ్ళే. వాళ్ళు కాలక్రమంలో ఇప్పుడు ముంబై ఇండియన్స్తో పాటు ఇండియన్ టీంలో కూడా కీలకంగా మారారు. అందువల్ల ముందుగానే యువ క్రికెటర్లను తమ టీంలోకి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తమ టీం గొప్పగా మారుతుందన్న ఉద్దేశంతో ఇలా ఆయా ఫ్రాంచైజీలు ఎక్కువ యువ క్రికెటర్లపైన దృష్టి పెడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ ఐపీఎల్ యాక్షన్లో ఈ వేలంలో ఎక్కువగా ఈ యువ ఆటగాళ్ళు భారీ ధరను పలుకుతున్నారని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.